రణక్షేత్రం. ఒకవైపు దట్టమైన నల్లమల అడవులు, వాటి పైనుంచి జాలువారే తెల్లటి సెలయర్లు, అక్కడే అడవుల్లో నిశ్శబ్దంగా వినిపించే విప్లవ గీతాలు, ఉద్యమ నినాదాలు, వాటి మధ్యలో గ్రేహౌండ్స్ బలగాల బూట్ల చప్పుళ్ళు, తుపాకీ శబ్దాలు, వీటన్నింటికీ సాక్ష్యంగా ఉండే మార్కాపురం ఇప్పుడు ఎలా ఉంది? నల్లమలలో జరిగిన ఎన్నో అరాచకాలకి, అన్యాయాలకి మౌన సాక్షిగా నిలిచి ఎన్నో బడబాగులను తన గుండెల్లో దాచుకున్న మార్కాపురం తాజా పరిస్థితి ఏంటి? కరువు కాటకాలకు నెలవుగా మారిన మార్కాపురంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ నాయకులు నెరవేర్చిన హామీలేమైనా నెరవేరాయా? మార్కాపురం నియోజకవర్గం ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. మార్కాపురం భౌగోళిక స్వరూపం ఎలా ఉంది? తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? గజపతులు, యాదవరాజులు, రెడ్డి రాజులు ఏలిన రాజ్యం ప్రకాశం జిల్లాకు రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబింపచేసే నియోజకవర్గం. ప్రతి చిన్నారి అక్షరాభ్యాసానికి అవసరమైన పలకల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పట్టణం మార్కాపురం నేడెలా ఉంది? మార్కాపురం పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. ఇది కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గపురిగా ఉంటూ కలియుగంలో మారికాపురి. మార్కాపురం, కొనకనమెట్ల, తర్లుబాడు, పొదిలి మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,12,480 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,07,179 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,05,296 మంది. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. ఆ ప్రభావం మార్కాపురంపై కూడా పడిందా? నాగార్జున రెడ్డికి వచ్చిన ముప్పు లేదని అంతా అనుకుంటే ఆయన సీటు కూడా గల్లంతైపోయింది. మరోవైపు జంకె వెంకటరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశంలో అయితే అభ్యర్థి నారాయణ రెడ్డి ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం సంచలనాత్మకమైంది. నియోజకవర్గంలో అధికార వైసీపీ మహా ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని విధంగా అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ను కాదని వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా వెంకట రాంబాబుకి అనూహ్యంగా సీటిచ్చింది.
కాకపోతే ఇక్కడి నుంచే అసలు కథ మొదలు కానుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తనకు సహకారం అందించాల్సి ఉంటుంది. అలాగే మరొకరు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట్రెడ్డి ఉన్నారు. ఆయన కూడా అలక పాన్పు మీదున్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలను కాదని వెలిగొండ ప్రాజెక్టు పూర్తయింది. నీటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడగానే శ్రీశైలం డ్యాంలోకి నీళ్లు రావడమే ఆలస్యం. వెలిగొండలోకి వెళ్తాయని అంటున్నారు. ఆ నీళ్లే లేక ఇన్నాళ్ళు వలసలు పోయిన ప్రజలు తిరిగి సొంత గూటికి వస్తారని అంటున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మురుగునీటి కాల్వలపై ఎక్కడో దగ్గర చిన్న వంతెన కట్టమని ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు తలమానికమైన వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పనులు ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత కరువు జిల్లా కావడంతో నీళ్లు లేక, పంటలు పండక, పనుల్లేక పొట్టచేత పట్టుకుని ప్రజలు వలసలు వెళ్లిపోతుంటారు. హైదరాబాద్, బెంగళూరు వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలి పనులు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వలసలను ఆపుతామని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఇంతకాలం వందల మందికి ఉపాధినిచ్చిన దేశ ప్రసిద్ధి చెందిన పలకల ఫ్యాక్టరీని నిలబెట్టడంలో కూడా ఆయన విఫలమయ్యారు. దీంతో అక్కడ ఉపాధి పొందుతున్న ఎంతో మంది వలస బాట పట్టారు. ఇంకా వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కంది, సజ్జ, మినుము, శనగ, వరి పంటలు అధికంగా పండిస్తారు. వర్షాలు కూడా సరైన సమయంలో పడకపోవడంతో ప్రజల జీవన పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. పట్టణంలోని పలు కాలనీల మీదుగా మురుగునీరు ప్రవహిస్తోంది. కరెంటు స్తంభాలను అడ్డుగా వేసుకుని ప్రజలు దాటుతున్నారు. కనీసం చిన్న చిన్న వంతెనలు కట్టాలన్న ధ్యాస కూడా ఇక్కడి నాయకులకు రాలేదని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
నడవాల్సిన దుస్థితి. కాళ్ల నొప్పులతో శారీరక శ్రమ చేయలేకపోతున్నారు. ఫ్లోరిన్ ప్రభావిత ప్రాంతాలలో పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యాలతో వికృత ఆకారాలతో పుడుతున్నారు. తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారుతున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ప్రతి చిన్నారి అక్షరాభ్యాసానికి అవసరమైన పలకల తయారీలో మార్కాపురం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మరోవైపు చారిత్రక శోభను తీసుకొచ్చే చెన్నకేశవ స్వామి ఆలయం నల్లమల అటవీ ప్రాంతానికి ముఖద్వారమై విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరైంది మార్కాపురం నియోజకవర్గం. దశాబ్దాల తరబడి వెనకబాటుకు చిరునామాగా మిగిలిపోయింది. మరెప్పుడు మారుతుంది? వచ్చేవారైనా మారుస్తారా? వేచి చూడాల్సిందే. రణక్షేత్రం విశేషాలు మరో 2 నియోజకవర్గాల ముఖ్య చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.